మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఫోన్‌పే యాప్‌లో యూపీఐ పేమెంట్స్, బిల్ పేమెంట్సే కాదు పర్సనల్ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా అప్ టు 5,00,000 వరకు మీకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫోన్‌పే యాప్‌లో. సో, అసలు ఫోన్‌పే యాప్‌లో పర్సనల్ లోన్‌కి అప్లై చేసే ముందు మీరు చేయాల్సిన పనొకటుంది. అది చేస్తే మాత్రం మీకు లోన్ ఆఫర్స్ అయితే వస్తుంటాయి. దాన్ని బేస్ చేసుకుని మీరు పర్సనల్ లోన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు ఆల్రెడీ లోన్ ఆఫర్ అయితే వచ్చింది 1,15,000 వరకు ఫోన్‌పే యాప్‌లో. అది కూడా చూపిస్తాను. సో, కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరెన్నో యూస్‌ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మనకి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ ఉంది. దాంట్లో అప్డేట్స్ అండ్ ఆఫర్స్ వస్తున్నాయి. సో, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవుతుండండి. ఫోన్‌పే యాప్‌లో పర్సనల్ లోన్ మీకు ఎలిజిబిలిటీ ఉండాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన స్టెప్ అయితే ఉంది. అది కంప్లీట్ చేస్తే మాత్రమే మీకు లోన్ ఆఫర్ అయితే వస్తుంది. లేకపోతే రాదు. సో, చాలామంది మీకు లోన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫోన్‌పే యాప్‌లో. కానీ మీరు ఓపెన్ చేసినట్టయితే ఎటువంటి ఆఫర్ అయితే చూపించదు. ఆఫర్ అంటే ఏం లేదు. మీకు డైరెక్ట్‌గా మీకు అమౌంట్ చూపించేస్తారు. 2,00,000 అనో, 1,00,000 అనో, 1,50,000 అనో డైరెక్ట్‌గా మీరు లోన్ సెలెక్ట్ చేసుకుని అమౌంట్ ఎంత కావాలో ఈఎంఐ పెట్టుకొని లోన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలా రావాలంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా మీకు ఫోన్‌పే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది మొత్తం మారిపోయింది. కొత్తగా ఉంది కొంచెం. సో, చూసుకోండి. అక్కడ మీకు లోన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో, అక్కడ మీకు పర్సనల్ లోన్ ఆప్షన్ ఉంటుంది కానీ చాలామందికి అప్లై చేయడానికి ఉండదు. సో, లేదు చాలామంది ఓపెన్ చేసినా ఇప్పుడు డైరెక్ట్‌గా వేరే యాప్స్ అయితే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు అమౌంట్ చూపించేస్తుంది. సో, ఇలా చూడండి పక్కన. సో, నాకైతే 1,15,000 అని చూపిస్తుంది. అలా మీకు కూడా అమౌంట్ చూపించాలంటే మీరు చేయాల్సింది సో, కొంచెం కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో, గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేస్తున్న వెంటనే మీకు ముందుగా పర్మిషన్స్ అడుగుతారు. తర్వాత మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే డీటెయిల్స్ అడుగుతారు. మీకు పాన్ కార్డ్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆ 3 ఎంటర్ చేసి మీరు క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎంతైనా రావచ్చు క్రెడిట్ స్కోర్ అనేది 730, 750, 780 మీ ఎలిజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఇలా సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నారో దీన్ని బేస్ చేసుకొని మీకు లోన్ ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ ఎలిజిబిలిటీ వాళ్ళకి తెలియకపోతే మీకు లోన్ ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలియదు కదా. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోన్‌పే వాళ్ళు మీ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో క్రెడిట్ స్కోర్ అనేది చూసుకుని డీటెయిల్స్ ఏవైతే లెండింగ్ పార్ట్నర్స్ ఉంటాయో ఫోన్‌పేలో అంటే ఫోన్‌పే వాళ్ళు డైరెక్ట్‌గా మనకి లోన్ అయితే ఇవ్వరు కదా. వాళ్ళు కూడా వేరే కంపెనీతో టైఅప్ అవుతారు. ఎవరైతే లోన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయో వాళ్ళతో టైఅప్ అవుతారు. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటాం. ఆ ఎలిజిబిలిటీని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు కంపెనీస్‌కి. వాళ్ళు ఎవరైతే మనకి లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు మనకి డైరెక్ట్‌గా లోన్ ఆఫర్ అనేది డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తారు ఫోన్‌పే యాప్‌లోనే. ఇలా వచ్చిన లోన్ ఆఫర్‌కి డైరెక్ట్‌గా మీరు అప్లై చేసేసుకోవచ్చు. మళ్ళీ స్పెషల్‌గా ప్రతి అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన పని అయితే లేదు. ఇందులో చాలా రకాల లెండర్స్ అయితే ఉన్నారు. వన్ బై వన్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫోన్‌పే యాప్‌లో చాలా లెండర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఒకరు కాకపోతే ఒకరికైనా మీ ఎలిజిబిలిటీ సూట్ అయితే లోన్ అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు చెప్పలేము అది. మీ ఎలిజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. లెండర్స్ చూసుకున్నట్టయితే మనకి చాలా ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్తున్నాను. ఆదిత్య బిర్లా క్యాపిటల్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, టాటా క్యాపిటల్, తర్వాత మనకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఉంది. సో, హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత ముత్తూట్ ఫిన్కార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, ముత్తూట్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో, ఇందులో ఎవరో ఒకరికి మీ ఎలిజిబిలిటీ సూట్ అయితే మీకు లోన్ ఆఫర్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇలా నేను కూడా చెక్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్‌గా 1,15,000కి లోన్ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో, కాబట్టి ముందుగా మీరు ఎవరైతే పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకుంటున్నారో మీరు చేయాల్సిందల్లా క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. ఇదనే కాదు మీరు ఏ యాప్‌లో అయినా సరే మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసిన తర్వాతే మీకు లోన్ ఆఫర్ ఇస్తారు. కాబట్టి ఫోన్‌పే యాప్‌లో పర్సనల్ లోన్ కావాలంటే మాత్రం సో, ముందుగా క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత టైం పడుతుంది. వెంటనే రాదు లోన్ అనేది ఆఫర్ అనేది. టైం పడుతుంది. దానికి కూడా 1 వీక్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు, 1 మంత్ కూడా పట్టొచ్చు. మీ ఎలిజిబిలిటీ బాగుంటే మీకు లోన్ ఆఫర్ వస్తుంది. అది కూడా ఎలిజిబిలిటీ బాగోకపోతే లోన్ ఆఫర్ అయితే రాదు. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఎవరైతే ఫోన్‌పే యాప్‌లో పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకున్నారో ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ అని చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు లోన్ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది తప్ప డైరెక్ట్‌గా వెళ్ళి ఇప్పుడు చూసుకొని మాకు లోన్ అప్లై చేసిన ఆప్షన్ లేదని చెప్పి కామెంట్స్‌లో వేసుకోకండి. సో, నేనైతే నా క్రెడిట్ స్కోర్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాను కాబట్టి ఫోన్‌పే యాప్‌లో నా ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని నాకు లోన్ ఆఫర్ అయితే ఇచ్చారు 1,15,000 వరకు. మీకు చూపిస్తాను అది. తర్వాత స్టెప్స్ ఏముంటాయో కూడా చెప్తాను. సో, ముందుగా నాకు ఫోన్‌పే యాప్ అయితే ఓపెన్ చేశాను చూడండి. అక్కడ పైన నాకు మెన్షన్ చేశారు 25K to 7,00,000 ఫోన్‌పే పర్సనల్ లోన్స్ అని చెప్పి. కిందే మనకి లోన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు డైరెక్ట్‌గా పర్సనల్ లోన్ అని ఉంది. పైన నాకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రీవియస్‌గా ఓపెన్ చేశాను కాబట్టి కంటిన్యూ చేసుకోమని చూపిస్తుంది. కొత్త వాళ్ళైతే పర్సనల్ లోన్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. సో, వెళ్ళిన తర్వాత నాకు డైరెక్ట్‌గా అమౌంట్ చూపిస్తుంది. సో, నాకు ఎటువంటి మళ్ళీ కొత్త అప్లికేషన్ అయితే మేము పెట్టాల్సిన అవసరం లేదు. నా ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని లోన్ ఎంత ఆఫర్ అయితే చూపిస్తున్నారు. 1,00,000 నుంచి 1,15,000 వరకు లోన్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంది నాకు. సో, లైన్ కూడా ఉంది. సో, నేను ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. సో, ఎంత కావాలో అంత. సో, చేసుకున్న తర్వాత కింద మనకి ఈ సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ అయితే ఉంది. సో, ఈఎంఐ ప్లాన్ కూడా మీరు ముందుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, 24 మంత్సా, 12 మంత్సా అని చెప్పి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది 1.33% పర్ మంత్. ఇది మీరు ఎన్ని మంత్స్లో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో కింద మీకు వేవ్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, డ్యూరేషను, డ్యూ డేటు, తర్వాత ఫస్ట్ ఈఎంఐ అవన్నీ లిస్ట్ వస్తుంది చూసుకోండి. కిందే మీకు టోటల్ అమౌంట్, తర్వాత మీకు ప్రాసెసింగ్ ఫీజు. ప్రతి లోన్ అప్లికేషన్కి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అది కట్ చేసుకున్న తర్వాత మిగిలిన లోన్ మొత్తం అమౌంట్ మీకు బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. అది ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ అమౌంట్ టు బి క్రెడిట్ అని చెప్పి సో అమౌంట్ ఉంది. తర్వాత కింద టోటల్ లోన్ అమౌంట్, దాని కింద మీకు ఇంట్రెస్ట్ కలుపుకొని టోటల్ మీరు ఎంత తిరిగి పే ఇచ్చారో కూడా కింద మెన్షన్ చేశారు. సో అవన్నీ మీకు ఓకే అనుకుంటే సో కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే మీరు క్లిక్ చేసుకొని వన్స్ మీరు కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ప్రతి అప్లికేషన్కి ఉండే కామన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతారు, తర్వాత మీ యొక్క అడ్రస్ అడుగుతారు. డీటెయిల్స్ అన్నీ అవన్నీ ఫిల్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత మీకు కేవైసీ అయితే ఓపెన్ అవుతుంది. కేవైసీలో మీకు ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ కానీ లేదా వీడియో కేవైసీ కానీ ఉంటుంది. సో దాని అయితే కంప్లీట్ చేసుకోవాలి. అది అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే ఈ మ్యాండేట్ కంప్లీట్ చేయడం కోసం. ఈ మ్యాండేట్ ఏంటంటే ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటున్నారు, ఆ అమౌంట్ మళ్ళీ మీరు ఎవ్రీ మంత్ తిరిగి కట్టాలి కాబట్టి ఆ అమౌంట్ ఏ బ్యాంక్లోంచి కట్ అవ్వాలనేది మీరు ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఈ మ్యాండేట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు లోన్ అగ్రిమెంట్ వస్తుంది. లోన్ అగ్రిమెంట్ మీరు కరెక్ట్గా చూసుకునే అన్ని కూడా సో లోన్ అగ్రిమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చుకున్నట్టయితే ఆ నెక్స్ట్ పేజ్లో మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. ఇది ఎందుకంటే మీ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం కోసం. సో ఈ విధంగా స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ అనేవి మారిపోతూ ఉంటాయి మీ యొక్క లెండింగ్ పార్ట్నర్ బట్టి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు, లేదంటే మనకి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు. సో మారిపోతుంటుంది స్టెప్స్ అన్నీ కూడా, అందరికీ ఒకలా ఉండే ఛాన్స్ అయితే లేదు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎవరైతే పర్సనల్ లోన్కి అప్లై చేస్తున్నారో వాడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ టైంలోగా తిరిగి ఈఎంఐస్ అని పే చేయకపోతే మాత్రం ముందుగా మీకు ఛార్జెస్ అని ఎక్కువ పడతాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే ఎక్కువ ఉంటుంది, ఛార్జెస్ కూడా పడుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీకు సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇన్ టైంలోగా ఈఎంఐస్ పే చేయలేదో అప్పుడు ఆటోమేటిక్గా మీ క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేసినట్టయితే అప్పుడు కూడా మీకు ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. మీ లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అది రిజెక్ట్ అవ్వచ్చు, అప్రూవ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీరు అప్లై చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్ మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అందులో మీ ఎంప్లాయ్మెంట్ టైప్, మీ లొకేషన్ అవన్నీ చూసుకొని ఇన్కేస్ మీకు లోన్ ఇవ్వాలా వద్దని డిసైడ్ అవుతారు. ఇస్తే కనుక మీకు లోన్ అప్రూవ్ అవుతుంది, లేదు అంటే మాత్రం రిజెక్ట్ అవుతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పక్కాగా లోన్ అప్రూవ్ అయిపోతుందని చెప్పలేను లోన్ ఆఫర్ వచ్చినా కూడా. అండ్ ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి మీరు లోన్ అప్లై చేస్తారు కదా, మీకు అప్రూవ్ చేయాలంటే అమౌంట్ పే చేయండి ప్రాసెసింగ్ ఫీజు కింద అని అడిగితే కనుక ఎవరికి అమౌంట్ అయితే పే చేయదు. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడే ప్రాసెసింగ్ ఫీజు అనేది కట్ అయిన తర్వాతే మీకు అమౌంట్ అనేది బ్యాంక్లో యాడ్ చేస్తారు తప్ప మళ్ళీ స్పెషల్గా మీరు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏజెంట్ అని చెప్పి కాల్ చేసి అమౌంట్ అడిగినా ఎవరికి పే చేయకండి. సో మళ్ళీ పే చేస్తే తిరిగి అయితే రాదు, మీకు లోన్ కూడా అప్రూవ్ అవ్వదు. సో అది కూడా ఆలోచించుకోండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అందుకే ఈ విషయం కూడా చెప్తున్నాను. సో ఈ విధంగా మీరు ఫోన్పే యాప్లో పర్సనల్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి పర్సనల్ లోన్స్ గురించి, క్రెడిట్ కార్డ్స్ గురించి అండ్ అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్స్ గురించి. మీకు ఏది అవసరం అనిపిస్తే దాన్ని చూడండి, యూజ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.